నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, శ్రావణ మాసంలో ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారు, నోములు వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో మంగళవారాలకి గౌరీ వ్రతము ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఉన్న వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు, లేని వాళ్ళు కూడా మంగళవారాలని ఎలా వినియోగించుకోవాలి? చూడండి, ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా నోము పూజ అనేది ఒకరికి ఉంటుంది, ఒకరికి లేదు అనే ఉండదు. అది జస్ట్ మన మిస్అండర్స్టాండింగ్, అపోహ అంతే. మిస్అండర్స్టాండింగ్. ఎప్పుడో ఏదో చేస్తే ఏదో అయిపోయింది, ఆ రోజు ఎన్నో చేస్తుంటాం, వాటి మొల్లాన్ని కూడా అయి ఉండొచ్చుగా, ఈ పూజ మొల్లాన్ని ఎందుకన్నా నేనేసుకోవాలి? అలా ఏం లేదు. ఏంటంటే ముఖ్యంగా మనకి ఆ భయాన్ని మనం అటాచ్ చేసి దాన్ని పెంపొందింప చేయడం తప్ప వేరే ఏం లేదండి. ఎటువంటి సంకోచాలు పెట్టుకోకండి, పొరపాటున కూడా వద్దు. ముఖ్యంగా ఇంకొకటి, ఈ మన హిందూ కల్చర్లో పెళ్ళి టైంలో అందరికీ కూడా గౌరీ పూజ చేయిస్తారు. అవును. మరి ఇప్పుడు లేని గౌరీ పూజ అప్పుడు ఎలా చేయించారు? అవును. మనకి పెళ్ళి అయింది అంటే గౌరీ పూజ చేసేకే కదా అయ్యింది. మరి ఎలా అయ్యింది? ఉన్నట్టే అందరికీ ఉన్నట్టే, అందరికీ ఉంది అంతే అంతే. అయితే గౌరీ పూజ అందరికీ ఉంటుందండి. అమ్మవారి గౌరీదేవి పూజ, మహాలక్ష్మి పూజ, మహాసరస్వతి పూజ ఎప్పుడు కూడా విడదీయరాదు. ఫస్ట్ నియమం అండి, వెరీ ఫస్ట్ నియమం. ఓకే. సెకండ్, మహాలక్ష్మిని కొలిస్తే మహాసరస్వతిని కొలవాలి, మహాసరస్వతిని కొలిస్తే మహాలక్ష్మిని కొలవాలి, లేకపోతే ఇద్దరిలో ఒకళ్ళు అలుగుతారు. వీళ్ళిద్దరిని కొలిసి ఈవిడిని కొలవకపోతే ఈవిడ అలుగుతుంది. న్యాచురల్ కదా. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గురిని విడదీయరాదు అనేది నా ప్రిన్సిపల్. ఒకళ్ళకి చేస్తున్నాము అంటే మిగతా ఇద్దరిని కూర్చోబెట్టవలసిందే. ట్రినిటీ, మన సాయిబాబా గురు ఎలా అయితే ట్రినిటీ అని కొలుస్తామో, వీళ్ళ ముగ్గురు నిజంగానే ట్రినిటీ. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఆ దుర్గామాత స్వరూపమే కదా వీళ్ళు. అయితే మహాగౌరీ పూజ నోములు ఉన్నవాళ్ళైనా మంగళవారం లేని వాళ్ళైనా సరే అమ్మ అందరూ చేసుకోవచ్చు. నియమబద్ధంగా చేసుకునే వాళ్ళు, వంశపారంపర్యంగా వస్తూ చేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళ రీతులు, వాళ్ళ అత్తగారులు వాళ్ళకి చెప్పిన రీతులు, వాళ్ళ అత్తగారులు వాళ్ళకి చెప్పిన రీతులు వేరేగా ఉంటాయి. వాళ్ళ ఫాలో అయిపోతారు. అవును. వాళ్ళకి అదేమిటి వాయినాలు ఇచ్చుకోవడము, లేకపోతే వారాలు పెంచుకుంటూ వెళ్ళడం, ముత్తైదులు పెంచుకుంటూ వెళ్ళడం, స్టాండర్డ్గా సేమ్ కౌంట్ ఆఫ్ ముత్తైదులు ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ప్రాంతాల వారీగా. ఆ డిస్కషన్లోకి మనం వెళ్ళొద్దులేండి. లేని వాళ్ళు, ఈ నోములు లేని వాళ్ళు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. మంగళగౌరి నోము ఎప్పుడూ కూడా సౌభాగ్యాన్ని నిలుపుతుంది, అఖండ సౌభాగ్యాన్ని ఇస్తుంది. అఖండ సౌభాగ్యం అంటే ఏంటి? అన్నీ ఉండడం, అంతే కదా. ఐశ్వర్యము, ఐదోతనము, ఆనందము, ఇవన్నీ ఉంటేనే కదా సౌభాగ్యము. సో అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించేదే అమ్మవారు. సో ఆ గౌరీ కన్నతల్లిది వ్రతం చేసుకోవడము, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా పిండి ప్రమిదలు చేసి, పిండి దీపాలు అవి చేసి, అందులో ఆవు నేతితో దీపాలు వెలిగించి, అట్లకాడు కానీ, కత్తి కానీ, గుంట గరిట కానీ ఆవు నేతిని పూసి అప్లై చేసి ఆ దీపారాధనకి ఇలా మూసి ఇలా పట్టుకుని మనం కథ చదువుతాం. కథ చదువుకున్నంత సేపట్లో కాటిక పట్టేస్తుంది ఆ చెంచాకు కానీ, ఆ అట్లకాడకి కానీ, కత్తికి కానీ. దాన్ని మనం ఐదోతనం పెంచుకోవడానికి కాటుకగా అప్లై చేసుకుంటాం. కొంతమంది అదే ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా వాళ్ళ ఐదోతనం పెంచడానికి కానివ్వండి, వాళ్ళ సౌభాగ్యాన్ని పెంచడానికి కానివ్వండి, మనం వాళ్ళకి మంచి మనసుతో ఇస్తాం, వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటాం. దాంతోపాటు ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి శనగలు, నల్ల శనగలు అంటారు కదా, నల్ల శనగలు అవి నానబెట్టి, ఓపిక ఉండి ఎక్కువ మందిని పిలుచుకుని, మీరు 25 మంది ముత్తైదులు మీరు వాయినం ఇచ్చుకుంటున్నారు, 10 మంది 15 మంది వస్తున్నారు, కేజీ పావు పెట్టుకోండి. లేదు, గ్లాస్ శనగలు పెట్టుకుని గుప్పెడికి తక్కువ కాకుండా, ఒకళ్ళు తక్కువ అయిపోతుందని వీటిలో నుంచి తీసి వేసేసేయకుండా అలాంటివి ఏం చేయొద్దు. చేసేటప్పుడు చక్కగా చేయాలి, అందరినీ చక్కగా ఈక్వల్గా చూడాలి. ఒకళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అని, ఒకళ్ళు నాన్ సెన్స్ ఫ్రెండ్ అని, ఇంకొకళ్ళు ఇంకేంటో అని వాళ్ళకి వీళ్ళకి తేడాలు చేయబోకండి. వచ్చే పుణ్యం సంగ దేవుడు పాపాలు మూటగట్టుకుంటారు. నేను యథార్థం చెప్తున్నానండి. సో అలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను. సో స్ట్రిక్ట్గా అట్లా చేసేసుకోండి. సో మీరు ఒక గ్లాసులు కానివ్వండి, 2 గ్లాసులు కానివ్వండి శనగలు నానేసేసి, మంగళవారం పొద్దునే మీరు పూజా కార్యక్రమాలు మొదలుపెట్టే టైంకి చక్కగా ఇవన్నీ నానిపోయి ఉంటాయి. 8 గంటలు సుమారుగా నానాలి. ముఖ్యంగా నేను గమనించేది ఇంకోటి ఏంటంటే, జనరల్గా దయచేసి ఏమనుకోవద్దు, నేను ఇలా అన్నాన్ని టైం లేక మర్చిపోయి 4-5 గంటలు నానేసేసి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు ఏదో మొక్కుబడిగా.
ప్లీజ్ అలా చేయొద్దు. ఎందుకంటే వచ్చేది సాక్షాత్ గౌరీదేవి, అలా చేస్తామా? అంత చులకనగా చూస్తామా ఇంటికి వచ్చే ముత్తైదుని? దయచేసి అలా చేయొద్దు. మనం నిజంగా శ్రావణ మాసం అంటే ఆ ఎక్సైట్మెంట్, ఆషాఢ మాసం మొత్తం ఎలా అయితే మన బాడీలో కరెంట్ రూపంలో ఉంటుందో అదే ఎక్సైట్మెంట్ పూజా విధానంలో కూడా ఉండాలి. ఎప్పుడూ కూడా అలా చేయకండి. ఓకే, మినిమం 8 hours. మనం చేసే కార్యక్రమం వల్ల అవతల వాళ్ళ హెల్త్లు పాడవకూడదు, మహాపాపం. ఓకే, అది చేసిన తర్వాత గుప్పెడి శనగలు, గుప్పెడి కానీ 3 గుప్పిళ్ళు కానీ వేసేసేయండి. దాంతోపాటు తాంబూలం, ఈ కాటుక ముద్దిచ్చి చలివిడి ఏదైతే మీరు చేస్తారో చలివిడి కూడా చేస్తారు, ఆ చలివిడి ముద్దని అందరికీ పంచొచ్చు. కానీ ఈ దీపాలు మీరు పెట్టుకునేటప్పుడు ఈ పిండి దీపాలు, బియ్య పిండి కాస్త పచ్చి బియ్య పిండి, బెల్లం కలుపుతారు. బెల్లము తర్వాత ఏమో పచ్చి బియ్య పిండి, ఆ బెల్లం తడికే ఇవి ముద్దలు అయిపోతూ ఉంటాయి. ఆవు నెయ్యి కలిపేసేసి మనం ముద్దలు చేస్తాం కాబట్టి ఆ దీప ప్రమిదలు ఏదైతే 5 చేస్తామో 5టిని పూజ చేసిన వాళ్ళే సేవించాలి. అదే నియమము, జాగ్రత్త. అమ్మవారికి నివేదించే చలివిడి మాత్రము, ఆ చలివిడి మాత్రమే, ఆ ముద్దలు మాత్రమే బయట వాళ్ళకి ఇస్తాము, అంతే. ఓకేనా? ఇది కూడా వేరియేషన్ ఉందండి. కొంతమంది దీపపు ముద్దలు కూడా ఇస్తారు, కొంతమంది అది ఇవ్వరు. దీనిలో కూడా వేరియేషన్లు ఉన్నాయి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. అందుకనే మీ అత్తగారులు వాళ్ళ అత్తగారులు ఎలా నేర్పించారో అలా ఫాలో అయిపోండి. నేను ఇలా చూశాను, అలా కూడా చూశాను చేయడము. సో అడిగితే వాళ్ళు అదే చెప్పారు, ఇది మా పద్ధతి అని. సో కాబట్టి అలా చేసుకోండి. దీనికి ఒక చక్కటి కథ కూడా ఉంటుంది. ఆ కథ ఏమిటి అంటే, పూర్వము ఒక మహారాజు మహారాణి ఉంటారట. ఆ మహారాజు మహారాణికి చాలా బాగుంటుంది రమ్మ, ఎన్నిసార్లు చేసుకున్నా ప్రతి సంవత్సరం కొత్తగా ఉంటుంది, భలే బాగుంటుంది. ఆ మహారాజు మహారాణికి పిల్లలు ఉండరు. పిల్లలు ఉండకపోతే ఒక యోగి వాళ్ళ వాళ్ళ కోర్ట్ ప్యాలెస్కి వస్తే ఆయన ఏం చెప్తారంటే, ఆయన పలానా చోట ఒక మామిడి చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు ఒక పండు తెచ్చుకుని అది తినమ్మా, నీకు సంతానం కలుగుతుంది అంటారు. ఈ మహారాణి వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుంది, అక్కడ బోల్డ్ అని పళ్ళు ఉంటే మొత్తం తీసేసుకుని ఇంటికి వచ్చేసేసి ఆ చెంగు నిండా వేసేసుకుని వచ్చి కూర్చుంటుంది. ఇంటికి వచ్చేసరికి ఏమీ మిగలవు, ఒకటో రెండో మిగులుతాయి ఆవిడకి. ఆ ఒక్కటి మిగులుతుంది. మిగిలేసరికి ఆవిడికి సంతానం కలుగుతుంది, పుత్ర సంతానం. కానీ కలిగే ముందు ఆ యోగికి వెళ్ళి చెప్తారు వీళ్ళు, ఏమిటంటే ఇలా అయింది అని. అమ్మ, నువ్వు అత్యాశకు పోయి ఇలా తెచ్చుకున్నావు, అందుకనే ఇలా జరిగింది. నీకు 5వ తనం లేని కూతురు కావాలా, లేకపోతే అల్పాయుష్కుడైన కొడుకు కావాలా అని అడుగుతారు ఆ మహర్షి. అడిగినప్పుడు 5వ తనం లేని ఆడపిల్ల ఏడుపు చూడడం కంటే అల్పాయుష్కుడైన కొడుకే బెటరు అని చెప్పేసి అంటారు మహారాజు గారు. అన్నప్పుడు అల్పాయుష్కుడైన కొడుకుని ప్రసాదించేస్తాడు ఆయన. పుట్టేస్తాడు. పుట్టిన తడువు తెలుసు కదా, ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోతాడు సత్వరం అని. ఈవిడ దండం పెట్టుకుంటూనే ఉంటుంది. పుట్టగానే పాము వస్తుందిట. పాము వచ్చిన తర్వాత అప్పుడు నాగేంద్ర స్వామికి దండం పెట్టుకుంటుంది మహారాణి. అమ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ అచ్చటా ముచ్చటా కూడా తీరలేదు, నాకు మాతృత్వమే తీరకుండా నువ్వు అప్పుడే తీసుకెళ్ళిపోతాను అంటే ఎలా, కొన్నాళ్ళు ఆగిరా తల్లి అని నమస్కారం చేసుకుంటే వెళ్ళిపోతారు నాగేంద్రుడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 5వ ఏటో 7వ ఏటో ఎప్పుడో వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఆ నాగేంద్ర స్వామికి మళ్ళీ దండం పెట్టుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు ఆయన. ఇదివరకు కాలంలో చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు కదా, ఉపనయనం అవ్వగానే పెళ్ళిళ్ళు. ఆడపిల్లలకైతే ఇంకా కొన్ని కార్యక్రమాలు అవ్వకముందే అయ్యేవాళ్ళు, అవి అవేక పంపించేవాళ్ళు, అది వేరే విషయం. అయితే ఈ అబ్బాయికి ఏమైందంటే ఉపనయనం అయిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేసిన తర్వాత అంటే వీళ్ళు పెళ్లి చేద్దామని అనుకుంటారు, ఇంకా పెళ్లి చేయరు. ఉపనయనం అయ్యి పెళ్లి చేసుకుందాము అని అనుకునే సమయానికి వీళ్ళు ఈ తల్లి ఏడుపు చూసి అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని. అప్పుడు తల్లి చెప్తుంది, నాయనా నీకు ఇలా అల్పాయుష్ ఉంది, ఎప్పుడొకప్పుడు నాగేంద్ర స్వామి నేను తీసుకెళ్తాడు. ఎలాగో అమ్మ నేను వెళ్ళిపోతాను కదా, నేను కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని వస్తాను, నాకు ఎవరినైనా తోడిచ్చి పంపు అని అంటాడు. అప్పుడు ఆవిడ అన్ననో తమ్ముడినో మేనమావని ఇచ్చి పంపిస్తుందని ఉంటుంది కథలో. అలా ఇచ్చి పంపిస్తుంది. మేనమామ కూడా వెళ్తారు తోడు. ఉద్యానవనంలో ఎక్కడో సేద తీర్చుకుంటూ కూర్చుంటారు వీళ్ళు. అప్పుడు ఆడపిల్లలు చాలామంది అక్కడ పూలు ఏరుకోవడానికి వస్తారు. ఏరుచుకున్నప్పుడు పిల్లలు కదా ఏవో తిట్లలో తిట్టుకుంటూ ఉంటారు. ఆ తిట్లలో తిట్టుకుంటున్నప్పుడు ఆ మహారాణి ప్రిన్సెస్ని ఎవరో తిడతారు. తిట్టినప్పుడు ఇవాళ తిట్టొద్దు, మా అమ్మగారు గౌరీ నోము నోచుకుంటున్నారు అని అంటుంది అమ్మాయి. అన్నప్పుడు ఆహా అవునా అని చెప్పేసేసి, ఇవాళ మేము ఇంట్లో వాయినాలు ఇచ్చుకుంటున్నాము, మేమందరం కాటికి ధరిస్తాము, అందరికీ కాటికి కూడా ఇస్తాం, మా అందరికీ 5వ తనం వృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఈ అబ్బాయి చెప్తుంది. వాయినాలు ఇచ్చుకుంటోంది మా అమ్మ అని. ఆ మహారాణి కూతురు, ఆ చిన్న పాప చెప్పినప్పుడు
అవునా ఈ అమ్మాయికి ఇలా ఇస్తుందా, అయితే ఈ అమ్మాయికి వచ్చే భర్త వాడు ఆయుష్ బాగుంటుంది, నేనే ఎందుకు ఈ అమ్మాయిని చేసేసుకోకూడదు అనుకుంటాడు ఈ పిల్లాడు. అనుకున్నప్పుడు ఈ మేనమావను అప్పుడే చాటింపు, అప్పుడే ఏమవుతుంది, ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి కుదురుతుంది ఈ ప్రిన్సెస్ కి, పక్క రోజే ఈ అమ్మాయి పెళ్లి. హఠాత్తుగా రాజకుమారుడికి ఏదో తీరని వ్యాధి ఏదో వచ్చేస్తుంది, పెళ్లికి రాలేరని వాళ్ళు కబురు పెడతారు. కబురు పెట్టినప్పుడు మరి ఎలా పెళ్లి అయిపోతే రాజ్యంలో పరుగు పోతుంది. ఎవరో ఒకటి చేత ఈ ముహూర్తానికి పెళ్లి చేసేద్దామని అనుకుని చాటింపు వేయిస్తే అప్పుడు వీళ్ళిద్దరు రెడీగా ఉంటారు కదా, ఆల్రెడీ మనసుపడి వీళ్ళిద్దరూ ఈ పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఓకే. ఆ రాత్రి ఈవిడ ఏం చేస్తుంది, ఈవిడ ఆ పాల చెంబు ఇచ్చినప్పుడు ఈ పాపకి ఈ పాల చెంబు తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది. పెట్టినప్పుడు ఈ గౌరీదేవి ఈ అమ్మాయి కల్లో నిద్రపోతున్నప్పుడు గౌరీదేవి వచ్చి చెప్తుంది, అమ్మ నీ భర్తకి అపమృత్యు ఈ గండ ఉంది, కాసేపట్లో నాగేంద్రుడు వస్తున్నాడు, సో నువ్వు ఆ కుండగా వెంటనే నాగేంద్రుడు ఎదురుగుండా పెట్టు, నమస్కారం చేసుకో, పాలు తాగేస్తాడు, పాము లోపలికి వెళ్ళిపోగానే వాసన కట్టాయి అని గౌరీదేవి అంటుంది. ఎందుకు, ఈ పాప ముందు రోజే గౌరీదేవి నోమున వచ్చింది. అప్పుడు ఈ పాప అలాగే చేస్తుంది. చేసి పాప ఏం చేస్తుంది, భర్త తొడ మీద పడుకున్న భర్త తొడ మీద ఎక్కి ఆ అటక మీద పెట్టేస్తుంది ఆ కుండని. పావు లోపలికి వెళ్ళిపోయిందిగా, వాసన కట్టేసిందిగా, పెట్టేసింది. ఈ పాప కాళ్ళకున్న పారాణి అచ్చు భర్త తొడ మీద పడుతుంది. అది ఎవరో చూసుకోరు, అయిపోతుంది. పొద్దుటే లేచి కాశీకి వెళ్ళిపోతాడు ఈ పిల్లాడు మేనమావని తీసుకుని. వెళ్ళిపోయిన తర్వాత పిల్లాడు లేడు, భర్త కనిపించట్లేదు అని ఈ వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే, నాన్నగారు నాకు ఏమీ అవ్వదు, నేనంతా బాగుంటాను, గౌరీదేవి నోచుకున్నాను కాబట్టి 1000 మందికి తాంబూలాలు ఇస్తాను నేను, మీరు ఆ ప్రచారం పెట్టండి రాజ్యంలో, అందరినీ వచ్చి తాంబూలం తీసుకోమనండి, కనిపించకుండా పోయిన భర్త కూడా వాళ్ళు కూడా ఆ తాంబూలానికి వస్తారేమో, అప్పుడు నేను పట్టేస్తాను అనుకుంటుంది చిన్నది. ఎంత తెలివిగలదో చూడు. అలా చేస్తుంది. 1000 మందికి తాంబూలం ఇప్పిస్తాడు. తాంబూలం ఇప్పించలో ఆ 1000లో ఒకడు ఈ భర్త కూడా. ఇతన్ని అమ్మాయి గుర్తిస్తుంది. ఇతనే నీ భర్తని నీకు ఎలా తెలుసు, ఒక్కరోజే చూసావు నువ్వు అంటాడు మహారాజు. అతని తొడ మీద నా పాలని గుర్తుంటుంది, కావాలని చెక్ చేసుకోండి అంటుంది. ఉంటుంది. తర్వాత బంగారపు ఉంగరం ఏదో వేలుకుంటుంది, అది కూడా ఉంటుంది కథలో. అది ఎగ్జాక్ట్గా నాకు జ్ఞాపకం లేదు, అందుకే నేను చెప్పలేదు. ఆ గుర్తు చూసి మళ్ళీ వివాహం చేస్తారు శాస్త్రోక్తంగా. మళ్ళీ ఇతనికి ఇచ్చే వివాహం చేస్తారు. నాకు పెళ్ళి అయిపోయింది, గౌరీదేవి నువ్వు నోచుకున్నాను, అమ్మవారు నా కల్లో కనిపించారు, నీ భర్తకి అపమృత్యు గండం తొలగిస్తుంది అన్నారు, సో ఇతనే నా భర్త, ఆ రాజకుమారుడు కాడు, నేను మళ్ళీ చేసుకున్న అతన్ని నేను ఇతనే చేసుకుంటా అంటుంది. అప్పుడు ఇతనికే ఇచ్చి చేస్తారు. అప్పుడు ఆ కుండ అటక మీద పెట్టింది కదా, ఆ కుండ తీయంగానే ఆ వాసన ఇప్పి చూస్తే అందులో ఉన్న పాము కాస్త గోల్డెన్ ఇదే అయిపోతుంది, నెక్లెస్ అయిపోతుంది. నెక్లెస్ ఏదో హారం ఏదో అవుతుందని ఉంటుంది స్టోరీలో. ఆ హారమే ఈ రాజకుమారికి వేసేస్తుంది అమ్మాయి. ఓకే. అలా ఆ రోజు నుంచి ఆ రాజ్యంలో ఆ మహారాజు గారు అమ్మవారికి దండం పెట్టుకుని ప్రతి ఆడది కూడా చాలా చక్కగా శాస్త్రోక్తంగా ఇలా కథ చెప్పుకుని కాటిగా పట్టి మీరు ధరించి చాటి ఆడవాళ్ళకు కూడా ఇవ్వండి అని చాటింపు వేయిస్తాడు. అప్పటి నుంచి గౌరీదేవి నోము చాలా చక్కగా అందరూ చేసుకుంటారు. ఇప్పుడు చెప్పు, అందరూ చేసుకోవచ్చు కదా? ఖచ్చితంగా చేసుకోవాలి. మంచిది, చాలా మంచి. గబుక్కునే ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా అబ్బాయిలకి దోషాలు ఏమన్నా ఉన్నా జాతరీత్యా అబ్బాయి లైఫ్ మారిపోయింది. అప్పుడు ఈ అమ్మాయిని వీళ్ళిద్దరు రాజ్యానికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు రాజకుమారుడే కదా పిల్లాడు కూడా. వెళ్ళిపోతే అమ్మాయి మరి నువ్వు ఎలా చేసుకున్నావు నా కొడుకుని, వాడికేమో అపమృత్యు గండం ఉంది అని అంటుంది అత్తగారు. అన్నప్పుడు ఇలా నేను ఈ నోము నోచుకున్నానండి, పుట్టింటి నుంచి నేను మీకోసం కూడా కాటి తెచ్చని పెట్టుకోండి అంటుంది. చిన్నది మహాగడ్డిది. చాలా బాగుంది కదా. అట్లా చాలా చక్కగా చేసుకోవాలి. అయితే ఖచ్చితంగా అందరూ చేసుకోవచ్చు. చాలా బాగా చెప్పారు మేడం కథను మొత్తం. చాలా క్లియర్ గా అర్థమైంది, చాలా బ్యూటిఫుల్ గా కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది స్టోరీ. చదివేటప్పుడు ఇంకా బాగుంటుంది. ఎన్నిసార్లు చదువు, ప్రతి సంవత్సరం కొత్త. మీరు చెప్తున్నప్పుడు మీ ఎగ్జైట్మెంట్ నేను చూస్తున్నా. చాలా బాగుంది. నమస్తే.